ఎట్టకేలకు తిరుప్పకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కార్తీక దీపం సంవత్సరానికి ఒకసారి వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. మరొక్కసారి వెలువరించింది. ఎందుకు నొక్కి ఒక్కానని చెప్తున్నానంటే, ఏదైతే తిరుప్పకుండ్రంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా దీపం వెలిగించుకోవచ్చని ఒక రామవరం అనే ఒక యువకుడు ముందుకొచ్చాడు. సో దాన్ని స్థానికంగా ఉండే మైనార్టీకి చెందిన నాయకులు, మైనార్టీకి చెందిన ప్రభుత్వ అధికారులు, మన స్టాలిన్ ప్రభుత్వానికి చెందిన అధికారులు దాన్ని తోచిపుచ్చడం, దానికి అడ్డు చెప్పడం లాంటివి జరిగాయి. తర్వాత ఆయన మధురై కోర్టులో కేసు వేశాడు. మధురై కోర్టులో కేసు వేస్తే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. ఏంటని, మీరు వెలిగించుకోవచ్చు, ప్రాబ్లం లేదని. వెలిగించుకోవచ్చు అని చెప్పినా కూడా లోకల్గా స్థానిక లీడర్లు ఉంటారు కదా, హడావిడి ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు. వాళ్ళు నువ్వెవడు నువ్విస్తావు, సరిగ్గా 15 మీటర్ల దూరంలో కొండ మీద ఒక దర్గా ఉంది, వాళ్ళకి ఇబ్బంది. దర్గాకి ఇబ్బంది అంట. ఇది ఎప్పటి నుంచి ఉందండి? 6 పడి క్షేత్రాలు తిరుప్పకుండ్రం ఒకటి. సుబ్రహ్మణ్య స్వామి 6 పుణ్యక్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. వాటిలో ఇది చాలా ప్రధానమైనది, మొట్టమొదటి క్షేత్రం. అటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో సంవత్సరానికి ఒకసారి దీపం వెలిగిస్తానంటే ఆ దర్గా వాడు ఓవరాక్షన్ చూడండి. దానికి తగ్గట్టు మైనార్టీకి చెందిన నాయకులు, స్టాలిన్ ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా కుమ్మక్కు చేశారు అనడానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేషనల్ మీడియాలో చాలా వైరల్ అయింది. బట్ మన తెలుగులో అంతగా రాలేదు. ఇలాంటి మంచివి రావు. ఎందుకంటే మరలా ఇది ఒక మతానికి సంబంధించినది కాదు. మతానికి సంబంధించినది ఏంటి? అసలు ఎవరు మైనారిటీలు? హిందువులే భారతదేశంలో మైనారిటీలుగా బతుకుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఈ వ్యవహారం మొత్తం మీద కోర్టుకు వెళ్ళారు. మధురై కోర్టుకు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన అవ్వకపోయేసరికి మరొకసారి పిటిషనర్ జడ్జిని కలిస్తే, ఎవరది చెప్పింది, ఎందుకు న్యాయస్థానం తీర్పును కూడా ఉల్లంఘిస్తారని చెప్పి జడ్జి ఏం చేశారు, సిఎస్ఎఫ్ బలగాల్ని వెంట తీసుకుని వెళ్ళి వెలిగించండి అన్నారు. సరే, సిఎస్ఎఫ్ బలగాలు వెళ్ళారు, మొత్తానికి వెలిగించారు. వెలిగిస్తే మరి కేసు వీళ్ళకి ఫేవర్గా వచ్చింది కదా. అటువైపు వాళ్ళు దుర్మార్గులు ఏం చేశారంటే, ఊరికే తొక్కిసలాట, తోపులాట చేసి, హడావిడి చేసి పోలీసులను కూడా కొట్టేశారంట. కొట్టేస్తే వెంటనే అంతవరకు నోరు మీద పని ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చి, ఇది శాంతి భద్రతల సమస్య, మత సామరస్యాల సమస్య, ఇక్కడ ఎవరు వెలిగించొద్దు, ఎవరు ఏమీ చెయ్యొద్దు అన్నట్టుగా పెద్దగా బిల్డప్ ఇచ్చింది. బిల్డప్ ఇస్తే మనోడు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. మద్రాస్ హైకోర్టులో ఏం చెప్పింది, లేదు దాంట్లో తప్పేముంది, ఎవరు మత విశ్వాసాలు వాళ్ళవి, మీరు వెలిగించుకోవచ్చు అంతే. దానికి హైకోర్టుకి, మద్రాస్ హైకోర్టుకి స్టాలిన్ ప్రభుత్వం తరపున ఇంకో పిటిషన్ వేశారు. అదేంటంటే, మత సామరస్య సమస్యలు అలాగే మతపరమైన ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టుగా. శాంతి భద్రతల సమస్యలు, ఆల్రెడీ సిఎస్ఎఫ్ జవాన్లని కొట్టేశారు, అది ఇది అన్నట్టు.